ఆధ్వర్యంలో ఇక్కడ ఒక మహోత్తర కార్యక్రమం మొదలు పెట్టబోతున్నాము. పెన్షనర్స్కి మనము ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్ ఫెడరేషన్ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్ అసోసియేషన్స్ ఫోరం ఫర్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు చేపట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జనవరి 16వ తారీఖు క్యాబినెట్ 8వ పే కమిషన్ని ఆమోదం తెలిపింది. కానీ జనవరి 16వ తారీఖు తర్వాత 8వ పే కమిషన్ ఆమోదం తెలిపిన తర్వాత మొన్న నవంబర్ 3వ తారీఖు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ పే కమిషన్ విధి విధానాలు పే కమిషన్ చైర్మన్ని సభ్యుల్ని నామినేట్ చేయడం జరిగింది. దాంట్లో 2026 ముందర రిటైర్ అయిన వాళ్ళ గురించి ఎక్కడ జాప్యం లేదు. అయితే దీని మధ్యకాలంలో మనకి మార్చి 25వ తారీఖు పార్లమెంట్లో ఫైనాన్స్ బిల్తో పాటు వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ అని 1972 నుంచి ఏవైతే పెన్షన్ రూల్స్ వచ్చాయో వాటిని అన్నింటినీ వ్యాలిడేట్ చేస్తూ ఒక కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాంట్లో పెన్షనర్ని డివైడ్ చేసే హక్కు కూడా కేంద్ర ప్రభుత్వానికి వచ్చినట్టు మన చట్టంలో ప్రకటించబడింది. కేంద్ర ప్రభుత్వాలని విభజించే హక్కు గవర్నమెంట్కి ఉండదు. ఎందుకంటే మనము 1982లో 17 డిసెంబర్ రోజు నకారా అనే అతను సుప్రీంకోర్టులో ఫైల్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు పెన్షన్ అనేది హక్కు, ఇది ఒక డెఫర్డ్ వేజెస్ వాయిదా వేసిన వేతనం, ఇది పెన్షన్ అనేది ఒక వాయిదా వేసిన వేతనము కాబట్టి దీన్ని ఆపే హక్కు ఎవరికి లేదు. ఇది పెన్షన్ అనేది మన హక్కుగా జీవితకాలం ఒక మనిషి ఒక కేంద్ర ప్రభుత్వంలో రిటైర్ అయ్యి అతను బతికున్నంత వరకు అతనికి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ దానికి వ్యతిరేకంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 14కి వ్యతిరేకంగా ఈరోజు పెన్షనర్ని విభజించే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. దీన్ని భారతదేశంలో ఉన్న 69 లక్షల మంది పెన్షనర్స్ వ్యతిరేకిస్తున్నారు. దీంట్లో 18 లక్షల మంది రైల్వే పెన్షనర్స్ ఫ్యామిలీ పెన్షనర్స్ ఉన్నారు. వీరికి పెన్షనర్లో 8వ పే కమిషన్లో ఎటువంటి బెనిఫిట్ రాదు అని చెప్పేసి ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ద్వారా మనకు తెలియవస్తుంది. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఇమీడియట్గా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ని అమెండ్ చేసి మన పెన్షనర్స్ పాత పెన్షనర్స్ 2026 ముందర ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళని కూడా దీంట్లో జతపరచాలా, పే కమిషన్ ఎగ్జామిన్ చేయమని చెప్పాలని చెప్పేసి మీ సభాముఖంగా మీ మీడియా ముఖంగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఈరోజు తిరుపతిలో ఇక్కడ మనం ఒక కార్యక్రమం చేపట్టాము, వినూతన కార్యక్రమము. మేము ప్రతి ఒక్క పెన్షనర్ దగ్గర సామాన్య పెన్షనర్ దగ్గర కూడా ఆయన మా సభ్యుడు కానీ కాకపోని ప్రతి ఒక్క కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ దగ్గర కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనని చైతన్యపరుస్తాము. మనకి పారా F3లో నాన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాలను నిధులు లేని ఖర్చు అని అంశాన్ని తొలగించాలి. దీన్ని మాకు అన్ఫండెడ్ అనకూడదు. మాకు 10 లక్షల కోట్లు ఫండ్ పెన్షనర్ ఫండ్ ఉంది. ఈ 10 లక్షల కోట్లు ఏమవుతుంది? 10 లక్షల కోట్లు మా డబ్బు, మేము రిటైర్మెంట్ అనేప్పుడు పెట్టిన డబ్బు, మేము జీవితకాలంలో పెట్టిన డబ్బు. 10 లక్షల కోట్లు పెన్షన్ ఫండ్ ఉన్నప్పుడు పెన్షనర్కి అన్ఫండెడ్ అనే వర్డ్ ఎట్లా వాడతారు పే కమిషన్కి? ఈ వర్డ్ని వెంటనే ఉపసంహరించాలి. మా 10 లక్షల కోట్ల డబ్బుని కాపాడాలి. దీన్ని వేరే రకంగా డైవర్ట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ డబ్బు ఎవరికి తెలియదు అనుకోవద్దు. ప్రతి ఒక్క పెన్షనర్కి చెప్తాం మేము, మన డబ్బు 10 లక్షల కోట్లు ఉంది కేంద్ర ప్రభుత్వం దగ్గర. ఇక్కడ అన్ఫండెడ్ పెన్షనర్ అనే వర్డ్ని వాడడం కూడా చాలా విడ్డూరంగా ఉంది. దీన్ని కూడా వెంటనే దీన్ని తప్పించాలి, ఈ వర్డ్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి చెప్తూ మనకి ఏదైతే పెన్షన్ విధానంలో కూడా మనకి 7వ పే కమిషన్లో మనకి 14% బెనిఫిట్ వచ్చింది, 6వ పే కమిషన్లో 40% బెనిఫిట్ వచ్చింది, 7వ పే కమిషన్లో 50% బెనిఫిట్ కావాలా. ఫిట్మెంట్ ఫార్ములా కూడా మనకి 2.57 7వ పే కమిషన్లు ఇచ్చారు. 7వ పే కమిషన్ 8వ పే కమిషన్లో ఇంకా మనకి మంచి బెనిఫిట్ పెన్షనర్కి రావాలా. లేకపోతే మీరు పెరుగుతున్న ధరలను అరికట్టండి, పెట్రోల్ ధరను అరికట్టండి. బంగారం ధర ఇప్పుడు ఎంత? 1,20,000 అవుతుంది. మీరు ధరలని ఏదైతే నిత్యావసర వస్తువుల ధరలని అరికట్టలేని ప్రభుత్వం పెన్షనర్కి పెన్షన్ పెంచము అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. కాబట్టి మీ ద్వారా మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాము, పెన్షనర్కి అన్యాయం చేయొద్దు. పెన్షనర్ని సీనియర్ సిటిజన్స్ వాళ్ళు ఇన్ని సంవత్సరాలు దేశానికి సేవ చేసి వాళ్ళు ఈరోజు రిటైర్మెంట్ అయి ఉన్నారు. వారికి అన్యాయం చేయడం భావ్యం కాదు.
కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారిని కూడా అపాయింట్మెంట్ అడిగాము. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారిని కూడా పర్సనల్గా కలిసి మన ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్ ఫెడరేషన్ తరఫున, నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున, ఫోరం ఫర్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున ప్రధానమంత్రి గారికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి మేము ఆల్రెడీ మెమరాండమ్స్ ఇచ్చాము, లెటర్స్ రాశాము, ఎన్నో లెటర్స్ రాశాము. మాకు అక్నాలెడ్జ్మెంట్ కూడా వచ్చింది, కానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వాలని కూడా మీ ద్వారా తెలియజేస్తూ మేము ప్రధానమంత్రి గారికి కేంద్ర ప్రభుత్వ 69 లక్షల పెన్షనర్స్ తరఫున మా విజ్ఞప్తిని ఆయనను కన్విన్స్ చేస్తాము. మాకు అన్యాయం జరగకుండా 8వ పే కమిషన్లో మాకు రావాల్సిన హక్కుల్ని కాపాడుకోవడానికి మేము ప్రయత్నిస్తామని చెప్పి మీ ద్వారా ప్రజలకు అందరికీ, పెన్షనర్స్కి అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.